హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ చార్ధామ్ యాత్రలో మమ్మల్ని హరిద్వార్ నుంచి బార్కోట్కి తీసుకువెళ్ళారు. అక్కడ రూమ్స్ ఇచ్చారు. ఒక అరగంట ఖాళీ ఉంది కదా అని పక్కనే ఉండే గ్రామీణ వాతావరణం కనిపిస్తే వెళ్ళి ఇల్లు చూసాము. అక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వాళ్ళకి అన్నీ కట్టిన ఇళ్ళు అవి ఉన్నాయి. ఇవి మాకు రూములు అన్నమాట. పిల్లలు మాకు కనిపించి యమునా నది చూపిస్తాం రండి అంటే తీసుకువెళ్ళారు. వాళ్ళు ఎక్కువగా వెల్లుల్లిపాయి, బీన్స్ వేశారు. ఇక ఇంట్లో ఒక టీవీ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక గ్యాస్ స్టవ్ కానీ నాకైతే కనిపించలేదు. ప్రతి ఇంటికి ఒక ఆవు కానీ, ఒక గేదె కానీ ఉంది. ఇవ్వండి పిల్లలు యమునా నది చూపిస్తాం తొందరగా రండి అని చెప్పి తీసుకెళ్తున్నారు. ఇది ఉల్లిపాయ అంట. వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా బాగుంది వాళ్ళ లైఫ్. ఒక ఫోన్ లేదు. చాలామంది ఫోటోలు చూసి చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారనమాట వాళ్ళు. మాకు ఇచ్చిన రూమ్లు అవి. ఇంట్లో అయితే ఏం లేవు. బాగున్న ఇల్లు. లోపల కూడా తీస్తే బాగుండేది కానీ మాకు ఇంకా టైం సరిపోలేదు. చాలా బాగా అన్ని రాళ్ళే, పైన రాళ్ళు పెట్టుకున్నారనమాట అంతే. వాళ్ళు వ్యవసాయం ఎలా చేస్తున్నారంటే ఎన్నో ఎకరాల్లో చేయట్లేదు. ఒక ఇంటి పక్కన ఇంత చిన్న ప్లేస్ ఉంటుంది. అందులోనే వాళ్ళు ఇంత శుభ్రం చేసుకుని ఒక వెల్లుల్లి కానీ ఉల్లి కానీ వేసుకుని ఉంటున్నారు. ఒక ఆవు, ఒక గేదె, ఇక అంతే. ఒక టీవీ, ఫ్రిడ్జ్ అవి నేను చూసిన ఏరియాలో ఎక్కడా లేదు ఎవరింట్లోనూ. చాలా బాగుంది వాళ్ళ లైఫ్. వాళ్ళు కాబట్టి ఉంటున్నారు. ఆ యొక్క చలికి, ఆ మంచుకి వాళ్ళు అలవాటు పడిపోయారు. అలా అని పెద్ద ఇళ్ళు లేవు. ఈ ఇళ్ళే ఇంకంతే. ఇదే ఊరు. మరి ఎలా ఉండగలుగుతున్నారో ఏమిటో మరి. చూడండి ఎంత పెరడుందో. ఇదిలోనే వాళ్ళు వేసుకుని అమ్ముకొని ఉంటున్నారనమాట. ఇకంతే. ఇటువంటి పిల్లలందరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారంట. వీళ్ళు సిబిఎస్ఈ సిలబస్. కొంతమంది వాళ్ళు తీసుకుంటున్నారు. సాయంత్రం అయిపోయింది కదా, అప్పటికే 7 అవుతుంది టైం. మాకు ఇచ్చిన రూమ్లు అనమాట. అక్కడి నుంచి చూపిస్తే ఇలా కనిపిస్తున్నాయి అవి. ఇంకోసారి మొత్తం మా వీడియో చూపిస్తాను.